హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మివి వాళ్ళు ఈరోజే మన ఇండియాలో లాంచ్ చేయబోతున్న మివి డియోపాడ్స్ F50ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది షేర్ చేస్తాను. ఈరోజు వీళ్ళు ఇండిపెండెన్స్ డే ఆఫర్ కింద 999 రూపాయలకి దీన్ని లాంచ్ చేస్తున్నారు. ఇనీషియల్గా ఫస్ట్ డే ఆఫర్ కింద, తర్వాత ఇది మెల్లమెల్లగా 1499 చేస్తూ ఉంటారు. మివి వాళ్ళ స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే, ముందేమో వీళ్ళు తక్కువ ప్రైస్ పెడతా ఉంటారు, మెల్లగా దానికి కొంచెం మార్కెట్ వచ్చిన తర్వాత ప్రైస్ అనేది పెంచుకుంటూ పోతూ ఉంటారు అనమాట. సో అయినప్పుడు కూడా వీళ్ళలో నాకు బాగా నచ్చేది ఏంటంటే, వీళ్ళ సౌండ్ క్వాలిటీ మాత్రం పర్లేదు. వీళ్ళు తీసుకొచ్చే ప్రైజింగ్కి, వీళ్ళు పెట్టే స్పెసిఫికేషన్స్కి ఖచ్చితంగా మీకు సాటిస్ఫై చేసేలాగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఆ కేటగిరీలో ఉండేదే ఈ మివి డియోపాడ్స్ F50 కూడా. సౌండ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. అండ్ ఇది ఒక ప్రౌడ్లీ మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ అనమాట. సో ఈరోజు మనం దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేది చూద్దాం. బాక్స్ పైన మనకి మివి డియోపాడ్స్ F50 అని ఉంటుంది. డీప్ అండ్ పవర్ఫుల్ బేస్ అండ్ మేడ్ ఇన్ ఇండియా అండ్ 50 hours పాటు బ్యాటరీ లైఫ్. వీళ్ళు F50 అని రాస్తారు కదా, ఆ 50లో మీనింగ్ ఏంటంటే 50 hours పాటు బ్యాటరీ లైఫ్ ఇస్తుందని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అంటే టోటల్గా కేస్ ఇంక్లూడింగ్ కేస్ అయితే 50 గంటలు, ఓన్లీ బడ్స్ అయితే మీకు ఒక 6 గంటలు వీళ్ళు క్లెయిమ్ చేస్తారు, కానీ అరౌండ్ ఒక 4 గంటలు అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఒక కంప్లీట్ మూవీని మనం ఈజీగా దీంతో మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓన్లీ కేస్ ఛార్జ్ చేయడానికి జస్ట్ మనకి 1 hour మాత్రమే పడుతుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఇవి కూడా మీకు ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తాయి అనమాట. బాక్స్ పైన మీరు ఇంకా కొన్ని డీటెయిల్స్ చూడొచ్చు. హెచ్డి ఆడియో, అలాగే సీమ్లెస్ బ్లూటూత్ లేటెస్ట్ వర్షన్, అలాగే వన్ టచ్ కంట్రోల్స్తో వస్తాయి. ప్రౌడ్లీ మేడ్ ఇన్ ఇండియా, అలాగే ఫాస్ట్ ఛార్జింగ్, టైప్-C పోర్ట్ ఇలాంటివి రాశారు. బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల మనకి TWS బడ్స్కి సంబంధించి కేసు ఉంటుంది. ఇది రౌండ్గా ఉంటుంది. అండ్ లోపల మీకు ఛార్జింగ్ కేబుల్ అయితే ఇస్తారు, అలాగే యూజర్ మాన్యువల్ లాంటివి అయితే ఇస్తారనమాట. సో టోటల్గా కేస్ మీకు ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంది. అండ్ లోపల TWS బడ్స్ ఏమో మీకు రెగ్యులర్ యాపిల్ ఎయిర్పాడ్స్ లాంటి డిజైన్తో వస్తాయి. ఇవి కూడా కంప్లీట్గా మీకు ప్లాస్టిక్ బిల్డ్తోనే వస్తాయి, కానీ క్వాలిటీ మాత్రం చాలా టఫ్గా ఉంది. మంచి క్వాలిటీ అయితే అనిపిస్తూ ఉంది. అండ్ చెవుల ఫిట్టింగ్ కూడా మీకు ఈజీగా ఉంటుంది. జస్ట్ లైక్ మీకు యాపిల్ ఎయిర్పాడ్స్ లాంటి డిజైనే కాబట్టి ఎగ్జాక్ట్ ఫిట్టింగ్తో వస్తుంది అనమాట. సో క్వాలిటీ మాత్రం ఓకే. దీనికి బిల్డ్ క్వాలిటీకి అయితే మనం సూపర్గా ఉందని చెప్పొచ్చు. అండ్ కమింగ్ టు ద అల్టిమేట్ పాయింట్, మనకి సౌండ్ క్వాలిటీ. సౌండ్ మాత్రం దీంట్లో నేను ఎక్స్పీరియన్స్ చేశాను. బేస్ మాత్రం చాలా బాగుంది. జనరల్గా మివిలో ఏంటంటే బేస్ అనేది బాగా ఓవర్గా ఉండదు, కొంచెం అబోవ్ ఉంటుంది అనమాట. అంటే కొంచెం మనకి నచ్చేలాగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ దీంట్లో కూడా చాలా బాగుంది బేస్. ఇన్స్ట్రుమెంటల్స్ కావచ్చు, వోకల్స్ కావచ్చు, చాలా నీట్గా అనిపిస్తూ ఉంటాయి. అండ్ దీంట్లో వీళ్ళు ఎలాంటి లో లేటెన్సీ మోడ్ లాంటివి అయితే ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఇది జస్ట్ ఫర్ మ్యూజిక్, గుర్తుపెట్టుకోండి. గేమింగ్ కోసం కాదు, గేమింగ్ కోసం ఇవి కావు, గుర్తుపెట్టుకోండి. మ్యూజిక్ని ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళకి మాత్రమే ఇవి పనికి వస్తాయి. అండ్ దీంట్లో వీళ్ళు బ్యాటరీ లైఫ్ క్లెయిమ్ చేస్తుంది, 50 గంటల పాటు క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ ఆఫ్ కోర్స్ ఇవి మీకు బాగానే ఇస్తాయి. బ్యాటరీ లైఫ్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ అయితే ఉండదు. అండ్ వీళ్ళు ENC లాంటి ఫీచర్స్ ఎక్కడ మెన్షన్ చేయలేదు, కానీ దీంట్లో PNC అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. సో కొంచెం అంటే ఒక క్లోజ్ రూమ్లో అయితే నాయిస్ని ఎదుటి వాళ్ళకి వినిపించదు, కానీ బాగా ట్రాఫిక్లోకి వెళ్తే ఆబ్వియస్గా ఖచ్చితంగా వినిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇది ఒక బడ్జెట్ TWS బడ్స్ 999 రూపాయలు మాత్రమే, కాబట్టి అలాంటివి మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు అనమాట. సో ఈ ఓవరాల్గా అయితే ఈ పర్టికులర్ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఇది మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది. ఒక లుక్ అయితే వెండి, డిజైన్ బాగుంది, బిల్డ్ క్వాలిటీ బాగుంది, సౌండ్ బాగుంది ముఖ్యంగా. అండ్ టచ్ కంట్రోల్స్ కూడా సూపర్గా ఉన్నాయి. ఇవి మీకు డబుల్ ట్యాప్ చేస్తే ఫార్వర్డ్ అవటం, బ్యాక్వర్డ్కి ఇలా కొట్టడం, ఇలాంటి అన్ని టచ్ కంట్రోల్స్ మాత్రం ఈ మధ్య వస్తున్న అన్ని బ్రాండ్లు కూడా చాలా మంచిగా వర్కౌట్ అవుతున్నాయి. దీంట్లో కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సో దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ మివి డియోపాడ్స్ F50కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియో వస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఈజ్ జై హింద్.